హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ఓ మనసా కవ్వించకే 8వ భాగాన్ని వినేద్దాం. ఏంటే ఆఫీస్కి నేనెందుకు, వర్క్ చేసేది నువ్వు కదా, మళ్ళీ మధ్యలో నన్నెందుకు గాలిపటంలా లాగటం అని అంటుంది లిల్లీ. కార్ డ్రైవింగ్ చేస్తున్న నందు, నాకు ఏ టైంకి ఎప్పుడు ఆకలి వేస్తుందో తెలీదు, ఎప్పుడు కోపం వస్తుందో తెలీదు, నన్ను చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా, అందుకని అంటుంది నందు. ఆ మాట పూర్తి అవ్వకుండానే ఖాళీగా ఎద్దులా నేను దొరికాను అంతే కదా అంటుంది లిల్లీ. నువ్వు మరీ ఎద్దులతో పోల్చుకోకే, చివరికి నేను వేడితో పోల్చుకోవాలన్నా మాట్లాడే స్వతంత్రం నాకు లేదా అంటుంది లిల్లీ. నా ఉద్దేశం అది కాదు, నువ్వు మరీ ఎద్దు అనకే, నిన్ను చూసి ఎద్దు కూడా జడుచుకొని సస్తుంది అంటూ కారు పార్క్ చేసి, దిగితే వెళ్దామే లిల్లీ పువ్వా నిన్నే అంటూ స్టైల్గా లుక్ ఇచ్చింది నందు. నాకు టైం వస్తుంది నందు, అప్పుడు చెప్తాను నీ సంగతి. ప్రతిసారి నన్ను వెర్రి పుష్పాన్ని చేస్తున్నావు, ప్రతి ఒక్కరికి నేను లోకవైపోయాను అని అనుకుంటుంది లిల్లీ. ఏడ్సావులే కానీ ముందు కారు దిగు, లోపలికి వెళ్దాం అంటుంది నందు. మతి ఉండే మాట్లాడుతున్నావా నందు, ఈ ఆఫీస్ ఏమీ నీ బాబుది కాదు, గౌతమ్ నందాది. తేడా వచ్చిందంటే నన్ను ఇద్దరిని కలిపి ఉతికేరేస్తాడు, మూసుకొని నువ్వు ఒక్కరిదానివే వెళ్ళు అంటుంది లిల్లీ. ఏంటే నోరులేస్తుంది నీకు, ఇక్కడ పొగరు కాదు నందు, ఒకసారి నువ్వే ఆలోచించు. మీ ఆఫీస్ అయితే నిన్ను అడిగేవారు ఎవరు ఉండరు, కానీ నువ్వు ఇక్కడికి వచ్చింది మాత్రం నీ టాలెంట్ ఏంటో నిరూపించుకోవటానికి. కాబట్టి ఇక్కడ నీ పొగరు యాటిట్యూడ్ పక్కన పెట్టి ఒక నార్మల్ స్టాఫ్గా లోపలికి వెళ్ళి నువ్వు వచ్చేంత వరకు నేను ఇక్కడే కారు లోపల ఉంటాను అంటూ నందు వైపు సీరియస్ లుక్ ఇచ్చి చేతిలో ఉన్న పాప్కార్న్ నమలటం స్టార్ట్ చేసింది. అప్పుడప్పుడు నీ బుర్ర బాగానే పనిచేస్తుంది లిల్లీ అంటుంది నందిని. నీకు ఎలానే లేదు కదా, అందుకే కనీసం నా బుర్రైనా పనిచేస్తుంది అంటుంది లిల్లీ. వచ్చాక చెప్తాను నీ సంగతి అంటూ పొగరుగా ఒక లుక్ ఇచ్చి లోపలికి వెళ్ళింది నందు. అప్పటికే గౌతమ్ తన క్యాబిన్లో కూర్చొని సీరియస్గా వర్క్ చేస్తున్నాడు. గుడ్ మార్నింగ్ రాహుల్ అని అంటుంది నందిని. నందిని ఏంటి ఇంత లేట్గా వచ్చావు, ఫస్ట్ డే ఆఫీస్కి లేట్గానే వచ్చేది. ఉఫ్, నువ్వు మొదలు పెట్టుకో, కానీ ఏమైంది, స్టాఫ్ అందరూ మంచి సీరియస్గా వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ వీక్ ర్యాంప్ వాక్ షో ఉంది, మోడల్స్ అందరికీ డిజైన్స్ చేయమని అని ఏదో చెప్పేలోపే అర్థమైంది, ఆ డీల్ మన గౌతమ్ నందా గారు యాక్సెప్ట్ చేశారు అవునా అంటుంది నందిని. కానీ నువ్వు అంత ఈజీగా తీసుకోకు, ఎందుకంటే అవతల ఉన్న మనిషి ఎవరో తెలుసా. ఎవరు అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. మిత్ర, వాడికి ఒక్కటే నచ్చదు, నచ్చింది అని అంటాడు, అంతలోనే ఏదో తక్కువైంది అని కోతకొస్తాడు. ఇంతకీ ఈ మిత్ర ఎవరు అని అడుగుతుంది నందిని. గౌతమ్ సార్ ఫ్రెండ్, పైగా ఇద్దరు కూడా వర్క్ విషయంలో మామూలుగా ఉండరు. చెప్పిన టైంకి వర్క్ ఫినిష్ అవ్వకపోతే ఈ గౌతమ్ సార్ ఈ ఆఫీస్ అంతా గుల్ల చేసి స్టాఫ్ అందరినీ మాటలతో కాదు చేతలతో చంపేస్తాడు. కాదు మరి, కంటి చూపుతో నిప్పులు కురిపించి వేసుకున్న బట్టలు తడిసేలా చేస్తారు. నువ్వు ముందు సార్ దగ్గర జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే నువ్వు ఎక్కువ ఎవరిని లెక్క చేయనట్టు బిహేవ్ చేస్తే మాత్రం అస్సలు బాగోదు. ఈ వరుణ్ణి విడిని ఒక చెట్టుకి కట్టేసి నెత్తి మీద కుంపటి పెట్టాలి అనుకుని, సర్లే నువ్వు మరీ ఎక్కువ ఫీల్ అయిపోకు, నా మూడ్ బాగుంటే మీ బాస్కి మర్యాద ఇస్తానులే. రాహుల్ చిన్న స్మైల్ ఇచ్చి, కొత్త కదా నీకు, అలానే ఉంటుంది, సార్ గురించి ఈరోజు చూస్తావు కదా, అలవాటైపోతుంది అంటూ అక్కడి నుంచి తన క్యాబిన్కి వెళ్తాడు రాహుల్. సీసీ ఫుటేజ్లో ఇదంతా చూసిన గౌతమ్ వెంటనే రాహుల్కి ఫోన్ కొట్టి నందుని తన క్యాబిన్కి రమ్మని ఆర్డర్ వేస్తాడు. ఏం గుర్తొచ్చిందో ఈ మహానుభావుడికి అనుకుని గౌతమ్ క్యాబిన్కి వచ్చి సార్ అంటుంది నందిని. కమిన్ అంటూ ల్యాప్టాప్ తన చేతి వేలతో పని చెప్తూ టైం ఎంత అని అడుగుతాడు. అది అడగడానికి నన్ను పిలిచిందా అంటుంది నందు. ఎగస్ట్రాల్ చేశావంటే ఆడపిల్లవని కూడా చూడను, మూసుకొని చెప్పు అంటూ కూల్గా వర్క్ స్టార్ట్ చేస్తాడు గౌతమ్. 10 అవ్వింది సార్. నీ ఆఫీస్ టైం ఎంత? వీడు ఆఫీస్ వర్క్ మానేసి పెళ్లి ముహూర్తాలు పెడుతున్నాడా, నించోబెట్టి మరీ క్వశ్చన్స్ వేస్తున్నాడు, ఈడియట్ అనుకొని 9కి సార్. మరి ఇంత లేట్ ఎందుకు అయింది? ట్రాఫిక్ అని ఏదో చెప్పేలోపే, ట్రాఫిక్లో లేట్ అవ్వింది, గుడికి వెళ్ళాను, బట్టలు ఉతికాను, అంట్లు తోమాను, ఇలాంటి ఆన్సర్స్ కానీ ఇచ్చావంటే అంటూ కాలు మీద కాలు వేసుకుని చిన్న స్మైల్ ఇచ్చి, కొంచెం కూడా టైం సెన్స్ అనేదే లేకపోతే ఎలా, నా గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియదు కదా అంటాడు గౌతమ్. ఫేస్ మీద పడుతున్న కురుల్ని వెనక్కి మెలిపెడుతూ, నేను ఏమీ కావాలని లేట్ చేయలేదు సార్ అంటుంది నందు. హో, నీతో పాటు ఉన్న దున్నపోతుని రెడీ చేసి లాక్కొచ్చేసరికి ఈ టైం అయిందా అంటాడు గౌతమ్. దున్నపోతు ఏంటన్నట్టు చూస్తుంది నందు.
అలా చూడకు, కానీ నీకు సెక్యూరిటీగా నీ ఫ్రెండ్ని తీసుకొచ్చావు కదా, తనని రెడీ చేసి నీతో పాటు తీసుకురావడానికి ఈ టైం అవ్విందా అంటాడు గౌతమ్. గౌతమ్ మాటకి పగలబడి నవ్వుతున్నట్టు సీన్ వేసుకుని తనలోనే తాను నవ్వు ఆపుకొని సీరియస్ అనే మాస్క్కి పొగరు తగిలించి, ఎందుకు సార్ నోటికొచ్చిందల్లా మాట్లాడుతున్నారు, స్టాప్ ఇట్ అంటూ గౌతమ్ గట్టిగా అరిచి కోపంగా పైకి లేచి, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, ఏం ఆన్సర్ ఇచ్చినా గంగిరదలా తల ఊపుతూ నువ్వు కొడతానని అనుకున్నావా, లేటుగా వచ్చిందే కాకుండా మళ్ళీ ఎందుకు సోది చెప్తున్నావు, రాగానే వర్క్ చేయడం మానేసి మళ్ళీ సొల్లు కబుర్లు చెబుతున్నావు. నందు కొంచెం భయపడుతుంది గౌతమ్ కోపం చూసి, కానీ పైకి మాత్రం గంభీరంగా నటిస్తూ ఐఎమ్ సారీ సార్ అంటూ సైలెంట్గా తలను కిందికి దించుతుంది. ఇంకొకసారి నా దగ్గర వర్క్ విషయంలో లేట్ చేస్తే మాత్రం ఈసారి వదిలిపెట్టను. చూడు నందు, నీ టాలెంట్ నాకు నచ్చే నీ గురించి పూర్తిగా తెలుసుకోకుండానే జాబ్ ఇచ్చాను. ఎందుకో తెలుసా, నీలో ఉన్న ఈ టాలెంట్ అంతా ప్రపంచానికి తెలియాలి. నువ్వు నిజంగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలన్న సంకల్పం నీకు ఉంటే కనుక ముందు నువ్వు కరెక్ట్ టైంకి ఆఫీస్కి రావటం, నీ వర్క్ నువ్వు సిన్సియర్గా చేయటం, ఇంకా ఎదుటివారి మనసు నొచ్చకుండా నీ మాట తీరు కూడా అందంగా ఉండాలి. అప్పుడే నువ్వు ఏంటనేది నీ గురించి తెలుస్తుంది అంటూ చాలా కూల్గా చెప్తాడు గౌతమ్. గౌతమ్ మాటలు నందు కోపం వస్తున్న మనసులో మాత్రం, ఈ తిక్క శంకరయ్య మంచి విషయాలు బాగానే చెప్తున్నాడే, నా వర్క్ మీద వీడికి నమ్మకం ఉంది, నా పొగరుతో దాన్ని ఎందుకు పోగొట్టుకోవటం, వీడు మాట్లాడేవన్నీ నిజాలే కదా, నన్ను నేను కొంచెం చేంజ్ చేసుకోవాలి అనుకొని ఐఆమ్ సారీ సార్, ఇంకెప్పుడు ఇలా జరగదు అంటూ చాలా వినయంగా చెప్పింది నందు. సరే, ఈరోజు వర్క్ కంప్లీట్ చేయాలి అంటూ నందుకి డిజైన్ శాంపుల్స్ ఉన్న ఫైల్ ఇచ్చి, అందులో కొన్ని డిజైన్స్ ఉన్నాయి, బట్ అవి నాకు నచ్చలేదు, అంతేకాదు నీ పొగరంతా కిందికి దించి మంచి డిజైన్స్ వేయి, నాకు టైం వేస్ట్ చేయకపోయి పని చూడు అంటూ తన వర్క్లో మునిగేశాడు. వర్క్ చేస్తున్న గౌతమ్ని ఒక చూపు చూసి బయటికి వచ్చిన నందు, ఏమో అనుకున్నా కానీ వీడిలో చాలా బలుపు ఉందే, అంతకు మించి మంచితనం ఉందిలే, అయినా తప్పు నాదే, వర్క్ విషయంలో నేను చాలా పొగరుగా ఉంటున్నాను, లేదు కొంచెమైనా నేను మారాలి అనుకొని సీరియస్గా వర్క్ స్టార్ట్ చేసింది. కాసేపటికి డిజైన్స్ వేసి గౌతమ్కి చూపించింది నందు. గౌతమ్ నందు డిజైన్స్కి షాక్ అవ్వాడు, ఎందుకంటే చాలా బాగా వేసింది. పొగరు అనుకున్నా కానీ గుడ్ నందు, చాలా బాగా వేశావు అంటూ నెక్స్ట్ ఇవ్వాల్సిన వర్క్ కూడా ఇచ్చేశాడు గౌతమ్. నందుకి వారం రోజుల వరకు ఊపిరాడనంత వర్క్ ఇవ్వడం చూసిన నందుకి పిచ్చ కోపం వచ్చినా సైలెంట్గా బయటికి వచ్చింది. ఏంటే ఇంత లేట్ చేశావు, ఇంతకీ ఫస్ట్ డే ఎలా ఉంది ఆఫీస్ అని అడిగింది లిల్లీ. నీ బొంద అనకూడదు కానీ 3 చెరువుల నీళ్లు తాగించేలా చేశాడు ఆ గౌతమ్ అంటూ జరిగింది అంతా చెప్తుంది. పోనీలే పద ఇంటికి వెళ్దాం అంటుంది లిల్లీ. మూడ్ లేదు కానీ నా మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంది, ఎక్కడికైనా తీసుకుని వెళ్ళవే అంటూ తలంతా విదిలించుకుని కార్ సీట్లో కూర్చొని కనులు మూసుకుంది. వరుణ్ ఫేస్ గుర్తొచ్చేసరికి పెదవులపై నవ్వు వెంటనే వచ్చేసింది. మార్నింగ్ నుండి అసలు వాడి ఫేస్ కూడా చూడలేదు, ఏం చేస్తున్నాడో అని అనుకుంటుంది నందు. ఏంటి నందు, నిద్ర వస్తుందా అని అడుగుతుంది లిల్లీ. లేదే అంటూ విండో బయటకు చూస్తుంది. వెళ్తున్న వాహనాల శబ్దాలు, ట్రాఫిక్ అంతా చూసేసరికి నందుకి చిరాకు వచ్చి విండో క్లోజ్ చేసి, లిల్లీ ఫాస్ట్గా కారు పోనీవే అంటూ కోపంగా అరిచింది. దీనికి మూలశంక ఉందనుకుంటా, ఎప్పుడు ఏ టైంలో అరుస్తుందో తెలీదు అనుకుని చంపకే నందు అంటూ వేగంగా కారు పోనిచ్చింది లిల్లీ. వరుణ్, చెప్పు విజయ్, మీటింగ్ సక్సెస్ అవ్వింది, పార్టీ కావాలా అంటాడు వరుణ్. కాదురా, నైట్ నువ్వు బామ్మకి ఏమని చెప్పావు, నైట్ నుంచి బామ్మ చాలా హుషారుగా ఉందే. ఏదో చెప్పాను కానీ ఇంతకీ ఏంటి నువ్వు ఫేస్ అలా పెట్టావు. ఏం లేదు అంటూ వరుణ్ కోసం ఆలోచిస్తున్నాడు. రే విజయ్, అంటూ ఆలోచన నుంచి తేరుకొని, ఏమవింద్రా ఇక్కడ కారు ఆపావు, నువ్వు లోపల ఉండరా విజయ్, కాసేపు నాకు మనశ్శాంతి కావాలి అంటూ కార్ దిగి చుట్టూ చూస్తాడు. చాలా ప్రశాంతంగా ఉంది, చుట్టూ పచ్చని పూల మొక్కలతో పక్షుల కిలకిలలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఆ ప్లేస్ అంతా. బ్యూటిఫుల్ నేచర్లా ఆ పార్క్ కనిపించేసరికి వరుణ్ ఏదో గుర్తుకు వచ్చి తనలోనే తను నవ్వుకొని కార్ బ్యానెట్పై కూర్చొని 2 చేతులు వెనక్కి పెట్టి నెమ్మదిగా పడుకొని కనురెప్పలు వాల్చుతాడు. ఎప్పుడూ ఉరుకులు పరుగులతోనే గత 2 సంవత్సరాలుగా అతని జీవితం సాగుతుంది. ఏనాడో మనస్ఫూర్తిగా కుటుంబంతో గడపడం కానీ ఎంజాయ్ చేయటం కానీ లేదు. ఏదో విజయ్ బలవంతం చేస్తేనే అప్పుడప్పుడు రెస్టారెంట్కి వెళ్ళేది, గౌతమ్ని కలిసేది, అంతకు మించి తనకు తానుగా ఎప్పుడూ మనశ్శాంతిగా ఉండేది లేదు. ఎందుకో ఈరోజు వరుణ్ మనసంతా కోపం కొంచెం తగ్గించి మనసంతా కుదురుపడినట్టు అనిపిస్తుంది. బహుశా వసుంధరతో మాట్లాడిన తర్వాత అతని మనసులో ఉన్న బరువు తగ్గినట్టు అనిపించిందేమో. చిగురాకుల కొసల నుంచి జారిపడుతున్న నీటి చుక్కలు వరుణ్ ఫేస్ మీద పడుతున్నాయి. అయినా కనులు తెరవకుండా ఆలోచిస్తున్నాడు.
ఒక్కసారిగా పిడికిలు బిగించి కనులు తెరిచి ఒంటరిగా నేనుండడం నా మనసుకు కూడా ఇష్టం లేదనుకుంటా ఛా అనుకొని ఆఫీస్ నుంచి కాల్ రావడంతో మాట్లాడుతున్నాడు. ఈ ప్లేస్ ఏంటి కొంచెం బాగుంది. దూరంగా కారు మీద కూర్చుంది. ఎవరబ్బా వరుణ్ణ, కట్అవుట్ అలానే ఉందే అని కార్ మరింత స్పీడ్ పెంచింది లిల్లీ. వరుణ్ణి చూడగానే లిల్లీ ఒక్కసారిగా కార్ బ్రేక్ వేసింది. పడుకున్న నందు తుల్లిపడి, ఏయ్ ఏంటి ఆ డ్రైవింగు, కొంచెం కూడా బుద్ధి లేదా? కాస్త నోరు మూసి ఎదురుగా బ్లూ కలర్ షర్ట్లో మెరిసిపోతున్న ఆ హీరోని చూడవే అంటూ లిల్లీ అనేసరికి అప్పటి వరకు వరుణ్ ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నందు వరుణ్ణి చూడగానే ఫేస్లో ఒక రకమైన సిగ్గు, నవ్వు, అతని చూసిన ఆనందం మూడు ఒక్కసారిగా రాగానే వెంటనే కారు దిగి వరుణ్ దగ్గరికి వెళ్తుంది. పైకి కనిపించదు కానీ పాప బాగా ఫాస్ట్ అయిపోయింది. ఆ వరుణ్ సారేమో దీన్ని చూస్తే మండిపడతాడు. ఇదేమో వెనక ముందు చూడకుండా ఎగేసుకుని వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో అని లిల్లీ తదేకంగా వరుణ్ నందుల వైపు మార్చి మార్చి చూస్తుంది. అప్పటికే బాడీగార్డ్స్ నలుగురు దూరం నుంచి నందుని ఫాలో అవుతున్నారు. కాల్ మాట్లాడుతున్న వరుణ్ అంటూ ఊకొడుతూ తన ఎదురుగా నడుస్తున్న నందుని గమనించి, ఈ పొగరుబోతు ఏంటి నడ్డి ఉప్పుకుంటూ నా దగ్గరకు వస్తుంది అనుకుని పట్టించుకోకుండా కాల్ మాట్లాడుతున్నాడు. కార్లో ఉన్న విజయ్ నందుని చూడగానే, ఈ అమ్మాయి ఏంటి వరుణ్ దగ్గరికి వస్తుంది, చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది, చూద్దాం ఈ వరుణ్ ఏం చేస్తాడు. హాయ్ వరుణ్ అంటుంది నందు. చిరాగ్గా ఫేస్ పెట్టి షర్ట్ దగ్గరున్న గోగల్స్ తీసుకొని కళ్ళకి పెట్టుకొని ఏంటి అంటాడు వరుణ్. వీడికి ఇంత బలుబా అనుకొని ఏం చేస్తున్నావు, ఒంటరిగా కూర్చున్నావు అని అడుగుతుంది నందు. నీకెందుకు అంటూ రెండు చేతులు కట్టుకుని నందు వైపు చూస్తాడు వరుణ్. నీ పొగరు తగలయ్యా, సురేంద్ర వర్మ కూతుర్ని, పైగా అందులోనూ పడక నీతో లవ్లో పడింది, పోనీలే కదా అని మాట్లాడుతుంటే ఫోర్స్ కొడుతున్నాడు. ఏం చేస్తున్నావు వరుణ్? నీకెందుకు అంటూ కారు దిగి ముందుకు అడుగు వేసేలోపే నందు రెండు చేతులు ఆపి అతన్ని అడ్డుకుని, ఇక్కడ నీతో మాట్లాడుతున్నాను కదా, మనిషిగా కనిపించడం లేదా నేను? ఎస్, ముందు నా దారికి అడ్డు తప్పుకో, లేదంటే ఏం చేస్తావు అంటూ వరుణ్ దగ్గరికి వస్తుంది నందు వరుణ్కి అంత దగ్గరగా రావటం విజయ్కి అస్సలు నచ్చలేదు. కోపం వచ్చి కార్ డోర్ ఓపెన్ చేద్దామని ఆగిపోయి అసలు వరుణ్ ఏం చేస్తాడో అని ఒక లుక్తో ఇద్దరి వైపు మళ్ళీ స్కానింగ్ మొదలుపెట్టాడు. వరుణ్ ఒక అడుగు వెనక్కి వేసి, ఏం చేస్తానో తెలియదు కానీ ఎక్కడ టచ్ చేస్తానో నాకే తెలియదు, పైగా ఆడగాలి నా వంటికి సోకి చాలా కాలం అవ్వింది, పైగా నువ్వు ఇంత అందంగా ఉన్నావు, పైగా ఇంత దగ్గరగా వచ్చి నాకు ఆశ పెడితే నేను ఏం చేస్తాను అంటూ రెండు చేతులు రుద్దుకొని ముందుకు అడుగు వేస్తుంటే నందు వెనక్కి అడుగులు వేస్తుంది. వరుణ్ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఇంకా అతని మాట తీరు రెండూ చూస్తుంటే నందుకి ఏదో అనుమానం వస్తుంది. కారణం ఆ మాటలకి అతని ఫేస్ ఎక్స్ప్రెషన్కి అస్సలు సంబంధం లేదు, కావాలని అంటున్నాడని ఇట్టే కనిపెట్టేసింది. ఆడగాలి సోకి చాలా రోజులు అవ్వింది అంటున్నావు అంటే నాకంటే ముందు ఎంతమంది అమ్మాయిలను టచ్ చేసావేంటి అని అడుగుతుంది నందు. నీకెందుకు, అయినా నా గురించి నువ్వెందుకు ఆరాలు తీస్తున్నావు? ఈ సురేంద్రవర్మ కూతురు నీకు పడిపోయింది, అందుకే ఆరాలు అడుగుతున్నాను అంటుంది నందు మాటకి వరుణ్ కంటే ముందు విజయ్ షాక్ అవుతాడు. వరుణ్ కోపంగా, ఏంటి పడిపోయావా, ఇంకేమనిపిస్తుంది ఏంటి నీకు అంటాడు. అన్నీ చెప్పలేను వరుణ్, ప్రస్తుతానికైతే నా మనసులో నైట్ నుంచి ఈ మాటే మెదులుతూ ఉంటే నాకు ఏదోలా ఉండడమే కాకుండా నేను చూడాలనిపించింది, అందుకే చెప్పేశాను. ఏడ్సావులే, ముందు నాకు అడ్డు తప్పుకో అంటూ వరుణ్ ముందుకు అడుగు వేశాడు. వరుణ్, నేను నీతో మాట్లాడాలి, చెప్తుంటే అర్థం కాదా అంటుంది నందు వైపు ఒక్క నిమిషం కోపంగా చూసి, సైలెంట్గా ఉంటున్నాను కదా అని పడిపోయాను, గోతులో దూకాను, బావిలో పడ్డాను అంటూ ఎదవ ఫిలాసఫీలు నాకు చెప్పకు, నీకు ఇంతకు ముందే చెప్పాను, అలాంటిది నన్ను ఎలా లవ్ చేస్తున్నావు, నా మీద నువ్వు అలాంటి ఫీలింగ్స్ పెట్టుకోకు అంటాడు వరుణ్. సరే పెట్టుకోనులే కానీ కాఫీ తాగుదామా, జస్ట్ ఒక 5 minutes నీతో మాట్లాడాలి అంటుంది నందు. నాతో నువ్వు కాఫీ తాగటమా అంటూ నవ్వి, నాతో కాఫీ తాగడం అంటే కషాయం తాగినట్టు ఉంటుంది, అంతేకాదు నాతో లవ్ అంటే నువ్వు ఊహించినంత భయంకరంగా ఉంటుంది, ఇంకెప్పుడు ఇలాంటి పనికిరాని మాటలు నా దగ్గర వాగావంటే చెంప పగులుద్ది, మూసుకుని వెళ్ళు ఇక్కడి నుంచి, ఇంకొకసారి తొక్క తోలు అన్నావంటే అంటూ గోగుల్స్ తీసి ఒక చూపు చూస్తాడు వరుణ్. నీ చూపులకి భయపడే రకం నేను కాదు వరుణ్. అబ్బచా, నా గురించి నీకు ఇంకా తెలీదు పూర్తిగా, తెలిసిన క్షణమే పోయి వీడికి ఎందుకు ప్రపోజ్ చేశానా అని తల కొట్టుకుంటావు. అవునా, అది చూద్దాం అంటూ ముందుకు అడుగు వేసేసరికి అక్కడ తడిగా ఉండడంతో కాలు జారి హా అంటూ అరిచి కింద పడేలోపే వరుణ్ తన చేతిని పట్టుకుంటాడు. అబ్బా, మా వరుణ్కి రొమాన్స్ తెలీదా, నడుం పట్టుకోవడం మానేసి చేతిని పట్టుకున్నాడు, ఛా అయినా ఈ సీన్ కూడా బాగుంది అంటూ లిల్లీ ఇంకా ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. వరుణ్ కళ్ళలోకి చూస్తూ, జీవితాంతం ఈ చేతిని ఇలానే పట్టుకుంటావా వరుణ్
ఆ మాటల్లో ఎంత ప్రేమ. ఆ టైంలో నందు ఫేస్ అసలు పొగరు కానీ కోపం కానీ అస్సలు లేదు. ఇదంతా అప్పటికే కోపం అణుచుకోలేక కార్ దిగి వచ్చిన విజయ్ నిలబడి స్టన్ అవుతాడు. ఈ అమ్మాయి ఏం తక్కువది కాదు, చాలా ఫాస్ట్గా ఉంది. ఇంతకీ వీడు ఏమంటాడో చూడాలి. నందు నోటు నుంచి ఆ మాట రావటం ఆలస్యం. వెంటనే వరుణ్ ఆమె చేతిని వదిలేసి చిన్నగా నవ్వి, కలలో కూడా ఇలాంటి మాటలు తలుచుకోకు, వరుణ్ మనసులో ఎప్పటికీ మారదు, ఎందుకంటే అంటూ ఒక్క క్షణం ఆగి, నీకు అన్ని వివరాలు చెప్పవలసిన అవసరం లేదు అంటూ వెనక్కి తిరిగాడు వరుణ్. విజయ్ ఆనందానికి అవధుల్లేవు. మామా అంటూ ఒక్కసారిగా హగ్ చేసుకుంటే నందు ఏం అర్థం కాక కోపంగా ఇద్దరి వైపు చూస్తుంది. విజయ్ మాత్రం నందు వైపు చూసి కొంచెం జాలి అనిపించినా ఏమాత్రం తడబడకుండా, నందు, వరుణ్ చెప్పే మాటలు అర్థం చేసుకో సరేనా అంటూ వరుణ్తో కలిసి ఇద్దరు అక్కడి నుంచి వెళ్తారు. వెళ్తున్న ఇద్దరి వైపే చూస్తుంది నందు. లిల్లీ మాత్రం గుట్టుకలు మింగుతూ, ఓరు దేవుడా, ఇప్పుడు దీని కోపానికి నేను బలి అవ్వాలా? పైగా కింద పడేశాడు వరుణ్, అసలు ఏం జరిగింది అని అనుకుంటూ ఉంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.